తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పాజిటివ్ టాక్ వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాలన్న రూలేమీ లేదు. కొన్ని అనుకోకుండా బోల్తా కొట్టేస్తాయి. మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక నానా తంటాలు పడుతూ చివరికి దుకాణం ఎత్తేస్తాయి. ఇప్పుడు అలాంటి సినిమాల జాబితాలోకి లేటెస్ట్గా ద ఘోస్ట్ సినిమా చేరిపోయింది. మంచి కంటెంట్ ఉన్నా, తొలి రోజు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టలేక తక్కువ కలెక్షన్లతోనే తట్టాబుట్ట సర్దేసింది. దీంతో ఇది భారీ నష్టాలతో టాలీవుడ్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తన ఫుల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 5 కోట్ల 10 లక్షల షేర్, 9 కోట్ల 5 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 6 కోట్ల 15 లక్షల షేర్, 11 కోట్ల 25 లక్షల గ్రాస్ నమోదైంది. ఇండస్ట్రీలో కింగ్ నాగార్జునకి డీసెంట్ మార్కెట్ ఉండటం, ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనడంతో ఇది 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నాగార్జునకి ఆ స్థాయి మార్కెట్ ఉండడంతో పాటు తొలి రోజు ఈ ఘోస్ట్ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఇది పెట్టిన పెట్టుబడిని రికవర్ చేయడంతో పాటు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అంతా భావించారు. పోటీగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఉన్నప్పటికీ దానికి గట్టి పోటీనిస్తూ ఇది కలెక్షన్ల వర్షం తప్పకుండా కురిపిస్తుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ బొక్కబొర్ల పడ్డాయి. డీసెంట్ వసూళ్లు కాదు కదా, చిన్న హీరోల సినిమాల కన్నా దారుణమైన కలెక్షన్లతో బిచానా ఎత్తేసింది. నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా ఇంత తక్కువ కలెక్షన్లతో చాప చుట్టేయడం నిజంగా అవమానకరమని చెప్పుకోవాలి. నిజానికి కింగ్ నాగార్జునని ప్రేక్షకులు చాలా కాలం నుంచి యాక్షన్ సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు. ఆయనకి ఉన్న ఫిజిక్కి, ఇమేజ్కి జాన్ విక్ తరహా సినిమాలు సెట్ అవుతాయని, అలాంటి సినిమాలు నాగార్జున చేయాలని బలంగా ఆశించారు. ప్రేక్షకులు ఆశించినట్టుగానే ద ఘోస్ట్ లాంటి యునిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను నాగార్జున చేశారు. అయితే ఎక్కడా తేడా కొట్టిందో తెలీదు కానీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే ద ఘోస్ట్ సినిమాకు బ్రహ్మరథం పట్టారే తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేశారు. అందుకే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. వాస్తవానికి మన తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా కాలం కిందటే మారింది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకే జేజేలు కొడుతున్నారు. రీసెంట్గా వచ్చిన కాంతారా సినిమాను ఎలా నెత్తిన పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నాగార్జున చేసిన ద ఘోస్ట్ ప్రయోగాన్ని ఎందుకు ఆదరించలేదు? చూస్తుంటే మన ఆడియన్స్ నాగార్జున నుంచి సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు లాంటి సినిమాలే కోరుకుంటున్నట్టు ఉన్నారు. ఏదేమైనా ఒక మంచి సినిమాను మాత్రం మన ఆడియన్స్ బొంద పెట్టేశారని చెప్పుకోవాలి. అయిపోయి